ఇండియాలో లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లైఫ్ని మార్చేసే ఒక పెద్ద అప్డేట్ ఇప్పుడు ఫుల్ డిస్కషన్లో ఉంది. అదే 8th పే కమిషన్. సింపుల్గా చెప్పాలంటే ప్రతి కొన్ని సంవత్సరాలకి గవర్నమెంట్ ఒక స్పెషల్ కమిటీని క్రియేట్ చేస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ, పెన్షన్, అలవెన్స్ ఎంత ఉండాలో డిసైడ్ చేయడానికి. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది 7th పే కమిషన్. ఇది 2016 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు మినిమం బేసిక్ శాలరీ 18,000గా ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది, హౌస్ రెంట్స్ ఎక్కువయ్యాయి, మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా కాస్ట్లీ అయ్యాయి. అందుకే ఇప్పుడు అందరికీ 8th పే కమిషన్ మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. మోస్ట్ షాకింగ్ డిమాండ్ ఏంటో తెలుసా? కొన్ని ఎంప్లాయ్ యూనియన్స్ మినిమం బేసిక్ శాలరీని ఆల్మోస్ట్ 69,000 వరకు పెంచాలి అని డిమాండ్ చేస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్. సింపుల్ ఫార్ములా ఏంటి అంటే కరెంట్ శాలరీ ఇంటూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు న్యూ శాలరీ. ఎగ్జాంపుల్కి కరెంట్ శాలరీ 18,000 అనుకోండి, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.83 అనుకోండి, ఈక్వల్ టు ఆల్మోస్ట్ 69,000 వరకు వస్తుంది. ఇంకొక పెద్ద చేంజ్ ఏంటి అంటే శాలరీ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఎంప్లాయ్ ఒక్కడినే కాదు, వాళ్ళ పెళ్ళాలు, పిల్లలు, ఈవెన్ డిపెండెంట్ పేరెంట్ని కూడా కన్సిడర్ చేయాలి అని కొత్త 5 యూనిట్ ఫ్యామిలీ ఫార్ములా ప్రపోజల్ వచ్చింది. ఇది అప్రూవ్ అయితే లక్షల మంది ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ శాలరీ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది ఇప్పటి వరకు ప్రపోజల్ మాత్రమే, ఫైనల్ అప్రూవల్ ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదు.